హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కస్టమర్ ఇంట్లో పూజ రూమ్ డిజైన్ చేసినాం ఫ్రెండ్స్. కేవలం 50,000 ఖర్చు వచ్చింది దీనికి. విత్ మెటీరియల్ ఇసుక, సిమెంటు, ఇటుకే ఇవన్నీ వాడాం ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది. వాళ్ళు డోర్ వద్దన్నారు, కటన్స్ పెట్టుకుంటారంట, ఫ్యూచర్లో కబోర్డ్స్ చేయించుకుంటారంట. దాన్ని బట్టి డిజైన్ చేసినాం. 2 పిల్లర్స్ వేసి, తంబాలు వేసి, పైన ఎస్ పట్టీలు అవి ఇచ్చేసి డిజైన్ చేసినాం. సింపుల్గా అయిపోయింది, చాలా బాగా వచ్చింది. ఈ పూజ రూము ఒక్కొక్కరికి ఒక్కొక్క రకము చేపించుకుంటారు ఫ్రెండ్స్ కస్టమరు. ఎందుకంటే ఒకరికి ఫుల్ మొత్తం స్లాబ్ వర్క్ మొత్తం రూమ్ లాగా తయారు చేసి లోపల టైల్స్ వేసి డోర్ పెట్టుకుంటారు. కొంతమంది వచ్చి మామూలుగా డిజైన్ చేసి డోర్ కటన్స్ పెట్టుకుంటారు. ఇది కేవలం డోర్ ఏం రాదు, ఓన్లీ డోర్ కటన్సే వస్తుంది. మనం 2 రకాలు యూజ్ చేయొచ్చు దీన్ని. కస్టమర్ నచ్చే విధంగా మనం డిజైన్ చేసుకొని చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు నేను చేసే పూజ రూమ్ మాత్రం దీని ఖర్చు వచ్చి కేవలం 50,000 అయింది మెటీరియల్తోని. దీన్ని మళ్ళీ వేరే మోడల్గా డిజైన్ చేయొచ్చు. వేరే వేరే డిజైన్స్ వేసి మంచిగా ఏనుగు బొమ్మలు కానీ, లేకపోతే మంచి మంచి డిజైన్స్, ఫ్లవర్స్ ఇలాంటివి యాడ్ చేసుకొని సిమెంట్తో చేసి ఆ డిజైన్ తగ్గట్టు కొంచెం కాస్ట్ కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్. దాన్ని బట్టి కానీ సింపుల్గా అయిపోవాలంటే మాత్రం కేవలం 50,000కి మాత్రం రెడీ అయిపోద్ది పూజ రూము, టైల్స్తో సహా మొత్తం రెడీ చేసి ఇచ్చాను నేను. ఏ కస్టమర్ అయినా నన్ను కాంటాక్ట్ చేయాలంటే నేను స్క్రీన్లో పెట్టాను నా నెంబరు. పూజ రూమ్ రెడీ చేసిస్తా. హైదరాబాద్లోనే ఉండేది. హైదరాబాద్లో ఎక్కడైనా సరే నేను వచ్చి మాట్లాడుకొని రెడీ చేసిస్తా ఫ్రెండ్స్. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తే నేను పూజించే దేవుడు ఇలాంటి దీంట్లో ఉండాలి అని ఒక ఉంటుంది కోరిక. మామూలుగా సింపుల్గా రూమ్ పెట్టేసి దాంట్లో ఒక సెల్ఫ్ పెట్టేసి అలా మామూలుగా దీపం ముట్టించేసినే సింపులే. కానీ దాని పూజ రూమ్ డిజైన్ చేసి ఇలా పెడితే మాత్రం దాని థ్రిల్ వేరే ఉంటుంది ఫ్రెండ్స్. మీరే ఊహించుకోండి, మీకే అర్థమైపోతుంది. పూజ రూమ్లో దేవుడిని ప్రార్థించేటప్పుడు, వాడిని దీపం ముట్టించేటప్పుడు, నా దేవుడు నిన్ను ఇంత గొప్పగా రెడీ చేసి పెట్టాను పూజ రూమ్ అన్న ఆ ఊహ ఎంతో గొప్పది కదా. దాంతోనే మనకు కొన్ని టెన్షన్లు, దాంతోనే కొన్ని ఇవి కూడా మొత్తం ఇదైపోతాయి ఫ్రెండ్స్. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.